ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ పాదవల్లభ సిద్ధామృతం. గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయి తిని. అనారోధన కేవలము అరణ్యరోదనము మాత్రమే అయినది. సృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చుని ఉండుటను నేను గ్రహించి తిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయిను, నాతో తదాకారమైపోయిను. ఏలిన నాటి శని ప్రభావం వలన నా జాతకము తారుమారు అయ్యేననియు, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించుగలవారు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియు నా మనస్సునకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. శ్రీచరణుల నామస్మరణము చేయుకొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను. భూతవైద్యుడు మాత్రము కోళ్లను మేకలను బలి సమర్పించి విచిత్రములైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యముతో కూడిన ఆహారము ఇయ్యబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దెయ్యము పట్టినది కనుక శాకాహారము ఇయ్యవలసినదనియు మాంత్రికుడు తీర్మానించెను. నా చేత మాంసం కూడా బలవంతముగా తినిపించుదురేమో అని ఎంతయో కలత చెంది తిని. కానీ శ్రీపాదుల వారి అనుగ్రహము వలన నాకు శాకాహారం ఇయ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరకబాధను అనుభవించి తిని. అంతటి బాధలోనూ నేను శ్రీచరణుల స్మరణ మానకపోవుట వలన 4వ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేసెను. శరీరముపై విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిల్లాడిపోయి తిని. శ్రీ దత్తప్రభువును అనన్య భక్తితో సేవించు వారికి నరకబాధలు ఎట్లుండెను. అంతలోనే విచిత్రము జరిగింది. నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతైనను బాధ కలగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము విలవిల్లాడిపోయాను. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికి కలుగుచుండెను. ఎట్లు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీచరణుల దివ్యలీలను గమనించి నవ్వుకుంటుని. నేను పత్యాహారమును తినుచుండినను నాకు అది చాలా మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగి తిని. భోజనము శ్రీపాదుల వారి అనుగ్రహ ప్రసాదమును అభిప్రాయముతో భుజించుచుండిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అంతటా అతడు నన్ను బాధించుట మానివేసి కేవలము మంత్రములు పూజలు మొదలైన వాటితో కాలక్షేపం చేయుచుండెను. నాకు వైద్యము మొదలుపెట్టిన 5వ రోజున అతడు ఇల్లు కాలిపోయెను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యెను. 6వ రోజున అతడు బిక్కముఖముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయుట వలన ఆ బ్రాహ్మణ దెయ్యము తన ఇంటిని మంత్రప్రయోగముతో దగ్ధము గావించిననియు, బేతాళుడు మొదలైన అనేక క్షుద్ధ శత్రులను ప్రసన్నము గావించుకున్నటకు అనేక పూజలు చేయవలెననియు, దానికి విశేషమైన ధనము కావలెననియు సూచించెను. వైద్యము చేయటం వలన ఫలితం ఏమీ లేదనియు, మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనను చేయుచున్నాడని నాకు తెలియను. అందుచేత విధి విధానమునకు తలవొగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోసినది. విధి నా జీవితంలో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకునుచున్నదో తెలియక
నా గుండెలో రంపపు కోత అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లాంటిని, జననీ జనకులారా, మీకు ఉన్న స్థిరాస్తులన్నిటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు. నా ఆరోగ్యము బాగుగానే ఉన్నది. నేను మిమ్మలను తల్లిదండ్రులుగానే భావించుతున్నానని పలికితిని. అంతటితో నాకు మాంత్రికుడి నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి. వారి కండ్లలో తొణికిసలాడే ఆనందంను గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మజ్యూతిని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రీపాదుల వారిని ప్రార్థించుకుంటుని. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూసి ఇట్లంటిని, నా గురించి నీవేమనుకునుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే నమ్ముచున్నావా? అందులకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయస్సు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో నాకు తెలియదు. ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూసిన మగవాడు ఎవ్వడునూ స్థిమితముగా ఉండగలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారం గలవానికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమును లేదు. కులాచారమును అనుసరించి ధర్మముగా జీవింపదలసితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడువకుడు కాని పక్షమున నా భర్త పలాయనమయ్యి 20 సంవత్సరములైన కారణమున నన్ను అసలు ఊహే తెలియని వయస్సున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడుచుకుందును. మీరు సదా స్మరణము చేసుకును శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారు సద్గురువులైన ఎడల ఈ విషయ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించెదను అనెను. ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోసెను. అంతటా నేను ఇట్లంటిని, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు, ఈ కలియుగములో అవతరించిన వారు. ప్రస్తుతము కురువపురమునందు ఉన్నారు. మన భావమును అనుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తడిసిన సద్గురువుగా అనుభవం ఇచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు. ఆ రోజుననే మాలజంగమొకడు అక్కడికి వచ్చెను. జంగమదేవర వేషముననున్న అతని వద్ద తాళపత్ర గ్రంథములుండెను. ఆ వాడలోని జనులందరూ అతడు స్వల్పకాలములలోనే ఎంతయో ఆదరణీయుడయ్యెను. తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను. అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు దానిని రమణశాస్త్రమనియు అందురనియు దానిలోని విషయములు తోచ తప్పకుండా జరగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్థన మేరకు అతడు వారి ఇంటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనెను. ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రమును తీసి ఇట్లు చదివెను. ప్రశ్న వేసినవాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మమున ఇతడును మరి ఒకడును కందుకూరు అను పట్టణమునకు అనతి దూరమునందున్న మొగలిచెర్ల అను గ్రామమునందు జనించిరి. దూత క్రీడయందు విశేష అనురక్తులైరి. ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూదత్త దేవాలయమున్నది. అతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడిగా జన్మించెను. అన్నగారు లేని సమయములందు అతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను.
దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రునితో కలిసి ఇతడు జూత క్రీడలో నిమగ్నుడై ఉండేవాడు. ఇది ఎంతయో అపచారమైన విషయము. తన మిత్రునితో ఒకనాడు జోదములో విచిత్రములైన నిబంధనతో జోదమాడెను. తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు జూతమునందు వడ్డిన ధనమియ్యవలెను. తాను జోదమునందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి దారాదత్తం చేయవలెను. దీనికి సాక్షిగా ఆ దత్తప్రభువే అని ప్రమాణం చేసుకుని జోదమాడేది. తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను. జోదమునందు శంకరభట్టు విజయమునందెను. శంకరుని మిత్రుడు తన భార్యను అతనికి దారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగువు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను. కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభు సమక్షంలో ఇంతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియు, పరస్త్రీ అందు మరులు కలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడివేడి నూనెను పోయవలసినదనియు, జోదమున తన భార్యనొడ్డిన ఇతని మిత్రునికి నంపుసకత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలెననియు, ఆ విధముగా చేరిన తదుపరి ఇరువురిని గ్రామ బహిష్కారము చేయవలెననియు తీర్మానించిరి. వారి తీర్మానమును అమలుపరిచిరి. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుట వలన ఈ జన్మమునందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. ఇతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రం నందు జన్మించి చాంచల్యంతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనక ఆమె ప్రాతివత్య ప్రభావం చే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమణశాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య ఇచ్చటికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం వలన శంకరభట్టునకు పట్టిన ఏలిన నాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7.5 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకుని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యం యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అనే గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడిగా నుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి తిని. నేను సుబ్బయ్య జననీ జనకుల నుండి సెలవు గైకుని చిత్తూరు మండలార్గతమైన కాణిపాకమను గ్రామము చేరితిని. కాణిపాకము గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయమును కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసుకుని బయటికి వచ్చి తిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను. నాకు భయం వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెడలి తిని కొంతసేపు దైవజ్ఞానము చేసుకుని బయటికి వచ్చి తిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిణామం గల మరి ఒక కుక్క ఉండేది. ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోకి వచ్చి తిని. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోసి, అయ్యా, మీరు మాటి మాటికి బయటికి పోవచ్చు లోనికి వచ్చుతున్నారు, కారణం ఏమిటని అడిగాను. నేను నా భయమును గూర్చి చెప్పి తిని. అంతటా పూజారి
అవి నిష్కారణముగా ఎవ్వరిని ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్ద ఉండు కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీదత్తుల వారు భూమి మీద అవతరించిరనియు ఆ రజకుడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయినను అతడు మాత్రము ఈ ఆలయంలోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి వాటికి ఇచ్చేదను. అవి తీసుకుని పోయి వానికిచ్చును. నీవు 2 కుక్కలను చూసి తినని చెప్పితివి. మొత్తం 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదం ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చినవేమో చూసేదము అనెను. మేము బయటికి వచ్చినప్పటికీ అచ్చట 4 కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదము మూటగట్టి వారికి ఇచ్చెను. ఆ కుక్కలు 4 నాకు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకుని యొద్దకు పొమ్ము, నీకు శుభము కలుగును అని పలికెను. నా జీవితం నందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశంలో జరుగుచున్నవని తెలుసుకుంటుని. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనలు అనుసరించి కులమత భేదములు పెద్దగా పట్టించుకోవలసినది లేదని నాకు తోసినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడిగా జన్మింపవచ్చును, బ్రాహ్మణుడు చండాలుడిగా పుట్టవచ్చును. జీవి తను చేసుకునిన పాపపుణ్యములను మూటగట్టుకుని జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవుచుందునని తెలుసుకుంటుని. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం శాంతి శాంతి శాంతి. తరువాయి భాగం మరుసటి ఎపిసోడ్లో విందురు.